బొంగరం మాస్టర్ నీకేమైనా చెప్పాడా సంక్రాంతి స్పెషల్ ఏంటన్నది ఇంకా ఏమసానా ఈ మధ్య గీంకానికి నా అంటే ఇష్టం పోయింది. నాకు ఏం చెప్పలే, నీకు తెలుసు కదా. కానీ చెట్టు మాత్రం భలే చేశాడు. చాలా బాగా చెప్పారు. తెడా మాస్టర్ మీకేమైనా చెప్పాడా సీక్రెట్గా? ఓకే ఆడియన్స్, మీ అందరికీ తెలుసు మన థియేటా జూనియర్స్ చాలా బాగా పాపులర్ అయింది మీ దయ వల్ల. చాలామంది ఈ స్టేజ్ మీదకి వచ్చారు, ఎన్నో రకాల డాన్సులు వేస్తారు. ఈ స్టేజ్ని అయితే థియేటర్ పుట్టించారు, ఇక్కడ రచ్చ చేస్తారు. మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి మన కంటెస్టెంట్లు చాలా బాగా పాపులర్ అయ్యారు. మంచి మంచి డాన్సులు రకరకాలుగా గెట్టప్పులతో వచ్చారు ఇక్కడికి. అయితే మొత్తం ఈ థియేటర్ కంటెస్టెంట్లో ఎవరు ఈ థియేటర్ టైటిల్ గెలుచుకుంటారో నాకైతే తెలీదు. మన జడ్జెస్ కూడా డైలమాల్లో పడిపోయారు. ఫైనల్లీ నాకు ఒక థాట్ వచ్చింది, మీకు తెలుసు వస్తే నాకు వస్తుంది. సో అందుకోసమే ఆ ఒక్క టైటిల్ గెలుచుకునే కాంటెస్టెంట్ కోసం నేను ప్రవేశపెట్టాను థియేటర్ గ్రాండ్ ఫినాలే. సో వెల్కమ్ టు థియేటర్ గ్రాండ్ ఫినాలే. మన థియేటర్ గ్రాండ్ ఫినాలలో పర్ఫామ్ చేయబోతున్న 4 పార్టిసిపెంట్లను ఇప్పుడు పిలుద్దాం. ఆటవిక్, గుణేష్, మరో 2 కాంటెస్టెంట్స్ చికిత, సో జడ్జెస్ మన గ్రాండ్ ఫినాలే ఎలా రన్ అవబోతుందో మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళకి కూడా తెలియాలి కదా, అందుకు చెప్తాను. జడ్జెస్, ఈ గ్రాండ్ ఫినాలలో ముఖ్యంగా ఒకే పాటకి 2 కంటెస్టెంట్స్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముందుగా మన ఆర్టివిక్, గుణేష్ కలిసి ఒకే పాటకి పర్ఫామ్ చేయబోతారు. అదేవిధంగా ఈ పక్కన చిచ్చర పిడుగో చిన్న పిన్నైన చిందులేసే చికిత, పలారా అనిపించే బంటో 2 కలిసి ఒకే పాటకి అయిపోతారు. సో ఫైనల్గా మన థియేటర్ గ్రాండ్ ఫినాలేలో ఒక పాటకి అయిపోయే కంటెస్టెంట్స్ ముందుగా ఆటవిక్, గుణేష్. సో లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. గుణేష్, ఆటోవిక్ అసలు చాలా బాగా చేశారు. కానీ మీరు నిజంగా డాన్స్ చేస్తుంటే పోటాపోటీగా నాకైతే డాన్స్ అనిపించలేదు. ఏదో వీధిలో చిన్నపిల్లలు తాగేసి పేకాట ఆడుకునే వాళ్ళు కొట్టుకున్నట్టుంది. అసలు గ్రాండ్ ఫినాల్ అంటే కొట్టుకోవడం కాదు, ఒకరి టైటిల్ కోసం ఇదంతా. ఎనీవే నా అభిప్రాయం నేను చెప్పాను. మన జడ్జెస్ అడుగుదాం వాళ్ళు ఏమంటారో. ముందుగా జడ్జెస్, బొంగరం మాస్టర్ మీ కామెంట్స్. ఏందిరా ఏం చేస్తారా? అసలు ఏమైనా డాన్స్ మీరు ఏమైనా చేస్తారా? ఏంటి అసలు ఇది మీరు డాన్స్ క్లబ్ అనుకుంటున్నారా లేక ఫైట్ క్లబా? ఏంటి కొట్టుకొని వచ్చారా మీరు? ఏంట్రా మీ ఏజ్ ఎంత, మీ వయసు ఎంత?
డాన్స్ చేయాలి. ఏంట్రా అటవిక్ ఎందుకు కొట్టావని ఫస్ట్ నాకు నువ్వేం చెప్పొద్దు, నేను చూసాను మీరు. ఇది అయినా గేమ్ కాదు ఏంటి, నువ్వు పెద్ద నువ్వు ఉన్నావు కదా, వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? అయ్యో మాస్టర్ నన్ను ఎందుకంటారు? ఏంటో నాకు ఏం అర్థమవుతుంది సార్ వాళ్ళకి. ఏంటి నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా లేక ఫైటింగ్ నేర్పిస్తున్నావా? నీకేమన్నా పిచ్చా? ఇంకా నువ్వు మారపా? నేనేం చేస్తాను అసలు? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రియాలిటీ షో చూస్తుంది తెలుసా నీకు? ప్రతి పిల్లలు ఏమైపోవాలి? ఏంటో నువ్వు నీకు రోజు చాలా పెరిగిపోతుంది. నాకైతే ఏం అసలు నచ్చట్లేదు ఇంకా. అయ్యో మాస్టర్ నువ్వెందుకు కొట్టావురా వాడిని? ఓకే గుణేష్ బాగా చేసావురా మొత్తానికి, కానీ అటవిక్ నువ్వు కూడా ఆపేసి ఇంకా ఫైటింగ్లో ఎప్పుడు సాయం మాకు, ఓకేనా? నువ్వు బాగా చేసావు, కీప్ ఇట్ అప్, గుడ్. ఓకే జడ్జెస్, వీళ్ళిద్దరిని చూస్తే మనంత డైలమాలో ఉంటే అక్కడ మరో ఇద్దరున్నారు ఇంకా చిత్తరపిడుగులో. ఒకరు చికిత, మరొకరు బంటో. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. చికిత, బంటో, మీరు కూడా వాళ్ళిద్దరిలాగా చేస్తారో? నిజంగా చాలా బాగా చేశారు ఇద్దరు. మీరు చేస్తూ ఉంటే ఎందాటి ఫీలింగ్ నాకు కలిగింది. అసలు జడ్జెస్ ఎలా చేశారో మన కంటెస్టెంట్స్? ఏంటి గేంకా అది? ఎంత చిన్న తల్లి చికిత ఏంట్రా బంటు? ఏంటి డాన్స్ చేసావా ఏంటి? దాని కాలం తొక్కేమన్నావా? అర్థం పెట్టింది డాన్స్ చేస్తుంటే కింద పడాలని. అయ్యో మొగర మాస్టర్, ఏమనుకుంటున్నారు మీరు? ఆడు కావాలని తొక్కలేదాడు. ఆడు కాలు తొక్క అది ఎంత ఉంటుంది ఇంకా చిన్న పిల్ల చికిత, దాని కాలు తొక్కే ఎంత బాధ ఉంటుంది. అయినా అది కంట్రోల్ చేసుకొని ఎంత బాగా చేశారు నేను చూసా కదా. నేను కదా గేంకా, నేను కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసేది దాని డాన్స్. అయినా అది ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లే. అయ్యో బొంగర మాస్టర్ మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ చికిత అంత ఇన్వాల్వ్ కాలేకపోయింది పాటలో, వీడు మాత్రం చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి పక్కన ఎవరున్నారో జడ్జెస్ ఉన్నారా? గీంకార్ అని ఉన్నాడు, ఎవరున్నారు పట్టించుకోకుండా ఇష్టం వచ్చాడు కోతిలో డాన్స్ చేస్తాడు. గీంకార్ మళ్ళీ నేను ఎందుకు కూర్చోపెట్టావు ఇక్కడ? నువ్వు బాగా మొన్ననే చూస్తున్నా నేను. నువ్వు ఏంటి మన ఎందుకు వెనకాసుకొస్తున్నావు? ఏంటి అసలు మీ వెనకాల ఏముందా? చూడండి మాస్టర్, ఎట్టయితే న్యాయం ఉంటుందో, ఎట్టయితే ధర్మం ఉంటుందో అక్కడ గేంకార్ ఉంటాడో. మీకు తెలియదు విషయం. గేంకార్ ఇలా చేస్తే మాత్రం పద్ధతి మార్చు గేంకార్. బొంగి వద్దు, ఇలా చేస్తే ఇంకోసారి నేను వాకౌట్ అవుతాను గేంకార్, నా వల్ల కాదు. ఇంకా ఏమన్నా అసెంబ్లీ అనుకుంటున్నారా? బాయ్కాట్ చేస్తాను అనుకోనే. వెళ్ళిపోండి. బొంగి బొంగరం కాబట్టి గెందరం వస్తారా? ఏంటి గేంకార్ ఏంటి ఏమనుకుంటున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాను చెప్పేస్తా మన వచ్చేసి. ఏంటి ఏమనుకుంటున్నావు? అమ్మాయికులా కనపడితే మేము చైనా అనుకున్నాం. గేంకార్ ఇంకా నువ్వు బొంగరము ఉగ్రరూపం చూడలే ఏమనుకుంటున్నావు? చూపురా ఉగ్రరూపం బెదిరిస్తున్నారా మీరు? పండుగ అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నావు అయ్యమ్మ? ఓకే బొంగరం మాస్టర్, ఎందుకు ఆపాను మీరా? లేకపోతే నా చేతిలో చచ్చిపోతుంది, దెబ్బలు తింటుండే పండుగ రోజు. ఏమనుకుంటున్నాను? పేమెంట్ ఇస్తున్నాం కదా. ఏం మాట్లాడుతుంటున్నా? మీ మాటలు పట్టించుకోను, ఫస్ట్ నుంచి వెంటనే ఉన్నాను. నాకు కామన్ అయిపోయింది, వదిలేసండి ఇక్కడ. ఓకే సోనా మ్యామ్, మీ కామెంట్ చెప్పండి. చిట్టి తల్లి నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే. ఎంత బాగా చేసావు తెలుసా? ఫ్యాబులస్, అసలు చాలా బాగా చేసావు. ఓకే సోనా మ్యామ్.
మంచి కామెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మరి తేడా మాస్టర్ మీ కామెంట్స్. సూపర్, బాగా చేసావు. ఓకే, మొత్తానికి వీళ్ళిద్దరిలో నుంచి SMS రిక్వెస్ట్ ద్వారా టైటిల్ గెలుచుకుంటారు. మరొకరు థియేటర్ టైటిల్ గెలుచుకుంటారు. దాన్ని ఎవరు గెలుచుకుంటారో మొత్తానికి నలుగురు భవిష్యత్ నా చేతిలో ఉంది. ఎవరు థియేటర్ టైటిల్ గెలుచుకున్నారో, ఎవరు SMS రిక్వెస్ట్లు బాగా వచ్చాయో ఆ భవిష్యత్ చెప్పబోతాను. ఎందుకంటే అది నాకే తెలుసు కాబట్టి. ముందుగా పని పాట లేని వాళ్ళు ఎవరికి ఎక్కువ SMS రిక్వెస్ట్ పంపించారో నేను చెప్తాను. జడ్జెస్ మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా? ఎవరు చేయలేరు, ఎందుకంటే అది నాకు ఒక్కడికే తెలుసు. నిద్రలో ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికి తెలీదు, కానీ నేను చెప్పేస్తున్నాను. మన థియేటర్ జూనియర్స్ గ్రాండ్ ఫినాలేలో ఎక్కువ పని పాట లేని SMS రిక్వెస్ట్ వచ్చింది. అదే మన చిట్టి తల్లి చికిత. అయ్యో అట్టబే, ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు? అట్టబేక్ నీకు మాట చెప్పనా? అక్కడ థియేటర్ టైటిల్స్ ఉంది అక్కడ, ఓకేనా? థియేటర్ టైటిల్ ఉంది కదా అక్కడ, ఎందుకు ఏడుస్తున్నావు? సైలెన్స్ ఉంది, ఓకేనా? ఓకే, ఇప్పుడు థియేటర్ టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేస్తాను. ఇది చెప్పడానికి రాత్రింబావులో నిద్ర లేకుండా కేవలం 4 పూట్లే తింటాం, చాలా కష్టపడి ఆలోచించి కేర్ఫుల్గా ఈ డెసిషన్ తీసుకుంటున్నాం. జడ్జెస్ నేను కలిసి అందరం కలిసి ఆ కంటెస్టెంట్ డాన్స్ చేస్తే చాలు గుండెల్లో గుండుల్లో గుబులు పుట్టేస్తుంది, వణుకు పడుతుంది. ఆ కంటెస్టెంట్ మన థియేటర్ టైటిల్ విన్నర్, తన పేరు గుణేష్. అయ్యో గుణేష్, అక్కడికేమని చూడు ఆటోబిక్కే చిక్కిత. అయ్యో బంటో, అరే ఏమంటారు మీ అందరికి అసలు? అయ్యో పొంగరం మాస్టర్, మీరు ఏం చేస్తారు అక్కడ? సెల్ చేయండి, అర్జెంట్గా ఫోన్ చేయండి 108కి అని ముందే చెప్పాను మీకు. స్టార్ట్ కాకముందే అంబులెన్స్ పెట్టమని చెప్పాను కదా బయట. ఏం చేస్తున్నారు మీరు? అయ్యో సోనా మ్యామ్, మీరేం చేస్తున్నారో? ఎప్పుడు సోపులు చూసుకొని సరిపోతుంది మీకు, అద్దాలు చూసుకోవడం అవి. సెల్ ఫోన్లో బాతకానీలో తేడా మాస్టర్, మీరు గోకడ ఆపండి ఫస్ట్. అక్కడ ఊరిని గోకుతానే ఉంటారు పక్కన ఎవరంటే వాళ్ళు. తొందరగా అయ్యో బొంగర మాస్టర్, మీరు ఫోన్ చేయండి అర్జెంటుగా. హలో 108 అయితా? వద్దు బొంగి వద్దు, పండగ కదా. అయ్యో ఆ రండి తీసుకెళ్ళిపోండి. అరే గుణేష్ కూడా పక్కకెళ్ళా, ప్రైజ్ ఇచ్చాను కదా నీకు, వెళ్ళకరా. అమ్మయ్యా, మొత్తం సగం టెన్షన్ తగ్గింది. నేను తొందరగా ఇప్పుడు డేర్ హాస్పిటల్కి వెళ్తాను. అప్పుడు సెలవు కలుస్తాను, మళ్ళీ కలుస్తాను. మర్చిపోయాను, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడు సెలవు, నమస్కారం, బాయ్. ఆ పక్కన చాలా పని ఉంది, ఏ షో చేసినా ఇలాగే హాస్పిటల్ దగ్గర ఎండ్ అవుతాయి. అప్పుడు సెలవు, బాయ్.